హాయ్ అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 90. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. భూమితో హ్యాపీగా బయటకు వచ్చాను. బట్ ఇదేంటి ఇలా అయ్యింది? మళ్ళీ ఆ విన్ను మా లైఫ్లోకి వచ్చిందంటేనే డిస్టర్బ్ అయ్యాను. నిజంగానే మళ్ళీ వస్తే ఎలా ఫేస్ చేయాలి? వాట్ హెల్స్? ఏదేమైనా సిచ్యువేషన్ అంతవరకు రానివ్వను. భూమిని బాధ పెట్టకూడదు. నా వల్లే ఆంటీకి అలా అయ్యింది. తన ఆఖరి కోరిక భూమి సంతోషం. ఏదేమైనా భూమిని సంతోషంగా చూసుకుంటాను. ఐ ప్రామిస్ యూ ఆంటీ. ఆర్మన్ మంజిల్. భూమి, వెయిట్. ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత పడుకోవచ్చు. నేను ఇప్పుడే ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొస్తాను. నువ్వు రూమ్లోకి వెళ్ళు అంటూ ఆర్మన్ భూమి కోసం కిట్ తీసుకొని లోపలికొచ్చి తనకి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాడు. ఆర్మన్, ఇట్స్ జస్ట్ స్మాల్ ఇంజ్యూర్. దీనికే నువ్వు హడావిడి చేస్తున్నావు. ఐ డోంట్ నో. ఛాన్స్ తీసుకోవడం ఇష్టం లేదు. అయినా ట్రీట్మెంట్ చేస్తే మంచిదే కదా అంటూ తనకి బ్యాండేజ్ వేశాడు. పైకి లేస్తున్న ఆర్మన్ చేయి పట్టుకొని వెనక్కి లాగేసరికి ఆర్మన్ ఇన్బ్యాలెన్స్ అవుతూ భూమి మీదకి రాబోతూ బెడ్ సపోర్ట్ తీసుకున్నాడు. ఓ, ఏం చేస్తున్నావు? ఆల్రెడీ నీ మాయలో పడేశావు. మళ్ళీ కింద పడేయాలని చూస్తున్నావా? కింద పడకుండా నేనున్నాను కదా. అయినా నాకేం మాయలు మంత్రాలు తెలీదు నిన్ను మాయలో పడేయడానికి అని కళ్ళు తిప్పుతూ అంటుంది. వెన్నెల విరిసే ఆ కళ్ళతో నిన్ను మాయ చేస్తూనే ఉంటావు కదా. మళ్ళీ ఏం తెలియనట్టు ఇన్నోసెంట్ల ఫేస్ పెడతావే. సర్లే, ఇప్పుడెందుకు, రెస్ట్ తీసుకో అంటూ ఆర్మన్ పైకి లేవపోతుంటే ఆర్మన్ షర్ట్ పట్టుకొని తన దగ్గరికి లాగేసరికి భూమి దగ్గరికొచ్చిన ఆర్మన్ భూమి కళ్ళలోకి చూస్తూ ఏంటి అన్నట్టు కళ్ళతో సైగ చేస్తున్న ఆర్మన్ చెవికి దగ్గరగా వచ్చి, నీకు చెప్తేనే అర్థమవుతుందా? మెషిన్తో టైం స్పెండ్ చేసి శ్రీవారు కూడా మెషిన్ అయిపోతున్నారు. మరేం చేసేది? మేడం కట్టుకున్న పెళ్ళం దగ్గరికి రాకపోతుంటే మెషిన్స్తోనే కాపురం చేయాలి కదా. ఆర్మన్ మాటలకి భూమి ముసిముసిగా నవ్వుతుంది. భూమి, నువ్వు ఇలా చేస్తుంటే నాకేదో చేయాలనే థాట్స్ రైజ్ అవుతున్నాయి. కష్టంగా కంట్రోల్ చేసుకుంటున్నా. మళ్ళీ ఎందుకే ఇంతలా టెంప్ట్ చేస్తున్నావు? నిన్నెవరు కంట్రోల్ చేసుకోమన్నారు అంటూ భూమి నవ్వుతుంటే ఆర్మన్ మెరిసే కళ్ళతో చూస్తున్నాడు. భూమి ఆర్మన్ బుగ్గ మీద కిస్ చేస్తూ ఆర్మన్ని బెడ్ మీదకి నెట్టేస్తూ అక్కడి నుంచి బయటకు వెళ్తూ టెర్రస్ వైపు వెళ్ళిపోయింది. భూమి చేసిన దానికి అప్పటికే ట్రాన్స్లోకి వెళ్ళిన ఆర్మన్ భూమి బాల్కనీలోకి వెళ్ళేసరికి ఆర్మన్ కూడా బ్లష్ అవుతూ టెర్రస్ వైపు నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. నిండు పున్నమి వెన్నెల కాంతిలో మదిలో మొదలైన ఆశలతో మొదటిసారి ప్రేమతో తన భర్తకి దగ్గరవుతున్న కలవరం, ఇంతకుముందు ఆర్మన్కి ముద్దు పెట్టడం అన్నీ తలుచుకుంటూ సిగ్గుగా తలదించుకొనుంది. ఆర్మన్ అడుగులు తన వైపుకు వస్తున్నట్టు తన మదికి తెలుస్తుంటే తనకే తెలియకుండా తన హార్ట్ బీట్ పెరుగుతుంది. భూమి కోసం టెర్రస్ పైకి వచ్చిన ఆర్మన్కి నిండు వెన్నెల్లో పున్నమిలా కనిపిస్తున్న భూమిని చూస్తూ తన దగ్గరకు వస్తున్నాడు. భూమి అటువైపు తిరిగేసరికి ఆర్మన్ భూమి దగ్గరకు వచ్చి భూమికి ఆపోజిట్ సైడ్లో నిలబడి భూమి ఫేస్ మీద చిన్నగా గాలుదాడు. ఆర్మన్ వెచ్చని ఊపిరి భూమికి తగిలేసరికి భూమి 2 అడుగులు పక్కకు వేసింది. ఆర్మన్ రైలింగ్ పట్టుకున్న భూమి హ్యాండ్ దగ్గరికి తన హ్యాండ్ని జరుపుతూ తన ఫింగర్స్తో భూమి ఫింగర్స్ని సుతారంగా మీటేసరికి భూమి సిగ్గుగా చెయ్యి తీయబోతుంటే ఆర్మన్ భూమి చెయ్యి ప్రేమగా పట్టుకున్నాడు. సిగ్గుతో తలవాల్చిన భూమి కళ్ళల్లోకి ఆర్మన్ రొమాంటిక్గా చూస్తూ ఐబ్రోస్ ఎగరేశాడు. ఆర్మన్ని ఫేస్ చేయలేక వెనక్కి వెళ్తున్న భూమి పట్టుకొని తన వైపుకు లాగేసరికి భూమి డైరెక్ట్గా ఆర్మన్ మీదకి వచ్చేసరికి భూమి ఎద ఆర్మన్ని తాకేసరికి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటుంటే ఆర్మన్ భూమిని తన కౌగిల్లో బంధిస్తూ భూమి బుగ్గ మీద కిస్ చేస్తుంటే ఆర్మన్ మీసాలు తనలో గిలిగింతలు రేపుతున్నాయి. ఆర్మన్ ప్రెజెన్స్ తనను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఆర్మన్ మెడ మీద కిస్ చేస్తూ ఇంకాస్త కిందకి జరుగుతున్నాడు. ఆర్మన్ ఏం చేయబోతున్నాడో అర్థమైన భూమి
ఆర్మన్ కౌగిలి నుంచి విడిపించుకుంటూ తనకి దూరంగా రైలింగ్ దగ్గరికి వెళ్ళింది. ఆర్మన్ భూమి సిగ్గుని చూసి బ్లష్ అవుతూ తన హెయిర్ని రబ్ చేసుకుంటూ భూమి వెనకే వచ్చాడు. ఆర్మన్ కూడా భూమి పక్కన ఏం మాట్లాడకుండా నిలబడేసరికి భూమిని ఆర్మన్ భుజం మీద చేయి వేస్తూ వెనక నుంచి తన భుజం తాకుతూ ఆర్మన్ని తన వైపుకు తిప్పుకుంది. భూమి నడుం చుట్టూ తన చేతులు పెనవేస్తూ తనను తన కౌగిల్లో బంధించేస్తూ భూమి నుదుటి మీద ముద్దాడాడు. మునివేళ్ల మీద నిలబడుతూ ఆర్మన్ ఫేస్కి దగ్గరగా వస్తూ తన బుగ్గ మీద ముద్దు పెట్టేంతలో ఆర్మన్ సైడ్కి టర్న్ అవుతూ భూమి లిప్స్ని అందుకుంటూ భూమి అదరాలపై తన పెదవి సంతకం చేసేసరికి ఆర్మన్ చేసిన పనికి భూమి సిగ్గుతో ఆర్మన్ ముద్దుకి జత కలిపింది. భూమిని అమాంతం తన 2 చేతులతో ఎత్తుకుంటూ తన కౌగిల్లోకి తీసుకున్నాడు. భూమి ఆర్మన్ మెడ చుట్టూ చేతులు పెనవేసేసరికి భూమి నడుం మీద చిన్నగా గిల్లేసరికి భూమి చురుగ్గా ఆర్మన్ని చూసేసరికి ఆర్మన్ సైడ్ స్మైల్ చేస్తూ తన తలతో భూమి తలకి ఢీ కొట్టి భూమిని అలానే ఎత్తుకుంటూ ముందుకు నడుస్తూ తన రూమ్కి తీసుకెళ్తున్నాడు. ఓయమ్మో, ఈ భూమి చేసే పనులకి చివరికి నాకు రాత్రులు కూడా నిద్ర పట్టట్లేదు. అసలు ఎప్పుడు ఏం చేస్తుందనేసి భయంతో చచ్చిపోతున్నా. ఈ నాగపడగల భూలక్ష్మీదేవినే భయపడేలా చేస్తుంది. నేనెంతమందిని సరదాగా చంపేశాను. నా ట్రాక్ రికార్డ్ పీక్స్లో ఉంటే ఇది నన్ను కనీసం కన్సిడర్ చేయట్లేదు. ఈ రూమ్లో ఉంటే నాకు అస్సలు నిద్ర పట్టేలా లేదు. కాసేపు మేడ మీదకి వెళ్తే బాగుంటుంది కదా అనేసి హైటెక్ బామ్మ టెర్రస్ మీదకి వస్తుంది. ఓడి అమ్మా, ఇదేంటి నేను చూసేది నిజమేనా? ఆర్మన్ ఏంటి భూమి అలా ఎత్తుకొని వస్తున్నాడు? ఇదేంటి ఇద్దరు లోకంతో సంబంధం లేనట్టు అలా వెళ్ళిపోతున్నారు? ఇంకాస్తుంటే నన్ను చూసేసేవాళ్ళు. అయినా ఏంటి వీళ్ళు ఇంత రొమాంటిక్గా చూసుకుంటున్నారు? వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది? అసలు ఏం చేస్తున్నారు? అన్నీ తెలుసుకోవాలి. ఈ అవ్వ తగ్గేదేలే అనేసి భూమి ఆర్మన్ని సీక్రెట్గా చూస్తూ ఉంది హైటెక్ బామ్మ. ఆర్మన్ దాన్ని తీసుకుని రూమ్లోకి వెళ్ళి లాక్ చేశాడు. అసలే విము పాపకి ఆర్మన్ నీకే సొంతమని మాటిచ్చాను. ఇప్పుడు ఇద్దరు ఒక్కటయ్యారని తెలిస్తే నన్ను చంపినా చంపేస్తుంది. అసలు ఇద్దరు రూమ్లో ఏం చేస్తుంటారు తెలియాలనేసి హైటెక్ బామ్మ బయటకు వచ్చి లాన్లో ఉన్న లేడర్ వేసుకొని ఆర్మన్ రూమ్ విండో ఓపెన్ చేసింది. ఓయ్ అమ్మో! రూమ్లోకి వచ్చిన ఆర్మన్ భూమిని బెడ్ మీదకి తీసుకొస్తూ తన మీదకి వచ్చేంతలో ఆర్మన్ మొబైల్ రింగ్ అయింది. ఆర్మన్ మొబైల్ రింగ్ అయ్యేసరికి ఇద్దరు కూడా ట్రాన్స్ నుంచి బయటకు వచ్చేసరికి భూమి ఆర్మన్ని పక్కకి నెట్టేసరికి ఆర్మన్ బెడ్ మీద పడ్డాడు. చా, ఈ టైంలో ఎవరే కాల్ చేసింది? అసలు వాడికి టైం సెన్స్ లేదు అని ఉడుక్కుంటూ అంటున్న ఆర్మన్ మాటలకి భూమి బెడ్ మీద నుంచి లేవబోతుంటే భూమి అంటూ అలకగా ప్లీజింగ్గా అంటున్న ఆర్మన్ మాటలకి భూమి నవ్వుతుంటే మళ్ళీ ఆర్మన్ మొబైల్ రింగ్ అయ్యేసరికి భూమి ఆర్మన్ని చూసి నవ్వుతూ అక్కడి నుంచి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. హలో, ఈ టైంలో ఎవరు కాల్ చేసింది? సార్, నేను విశ్వక్ని కాల్ చేస్తున్నాను. మీ సైన్ కావాలి సార్, కానీ మీ ఇంటికి రావాలంటే భయం వేసింది. అందుకే కాల్ చేశాను. మీరే వచ్చి సైన్ చేస్తారా? రేయ్, నువ్వు మళ్ళీ కాల్ చేసి ఇరిటేట్ చేశావంటే నీకు నిజంగానే నీ పెళ్ళి నీ మానస చోరతో చేసేస్తాను, మైండ్ ఇట్ అంటూ కాల్ కట్ చేశాడు ఆర్మన్. చా, టైంకి కాల్ చేశాడు. భూమి అంటూ ఆర్మన్ వాష్రూమ్ దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేశాడు. భూమి డోర్ ఓపెన్ చేయవే, మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసాను. మార్నింగ్ వరకు మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. ఆహా, నేనేం డోర్ లాక్ చేయలేదు అంటున్న భూమి మాటలకి ఆర్మన్ డోర్ ఓపెన్ చేసుకుంటూ వాష్రూమ్కి వెళ్ళాడు. అమ్మయ్యా, ఏదైతేనేం ఎక్కేశాను. ఈ వయసులో ఎన్నెన్ని ఫీట్లు చేస్తున్నాను అనేసి అనుకుంటూ హైటెక్ బామ్మ ఆర్మన్ రూమ్ విండో ఓపెన్ చేసింది. ఆర్మన్ భూమి రూమ్లోకి వచ్చారు కదా, మరేమైంది? ఇద్దరూ నాకెక్కడ కనిపించట్లేదు అనేసి హైటెక్ బామ్మ ఆర్మన్ భూమి కోసం చూస్తుంది. భూమి, నువ్వెందుకు స్ట్రైన్ అవ్వటం? కాసేపు ఆగి ఫ్రెష్ అవ్వచ్చు కదా. తర్వాత ఎలాగో ఫ్రెష్ అవ్వాలి కదా, లేదంటే మనం కలిసి ఫ్రెష్ అవుదాం. లెట్ మీ హెల్ప్. ఆర్మన్, నువ్వు పైకి కనిపించవు కానీ మామూలుడివి కాదు. పైకి సీరియస్గా ఉంటావు కానీ నీతో ఉన్నట్టు అందరితో ఉంటే బాగోదు. అందరితో ఉన్నట్టు నీతో ఉండలేం కదా
అంటూ భూమిని ఎత్తుకున్నాడు. ఆర్మన్ ఏం చేస్తున్నావు? కాసేపట్లో నీకే తెలుస్తుంది కదా, వెయిట్ అంటూ భూమిని షవర్ కిందకి తీసుకొచ్చి షవర్ ఆన్ చేశాడు. ఆర్మన్ షవర్ ఆఫ్ చేయండి, నీకే చెప్పేది అంటున్న భూమిని తన కౌగిల్లో బంధిస్తూ తనతో కలిసి షవర్ కింద నిలబడ్డాడు. ఆర్మన్ అంటున్న భూమి నోటి మీద వేలు పెడుతూ, షవర్ కింద రొమాన్స్ చాలా బాగుంటుందంట, లెట్ మీ ట్రై అని హస్కీగా అంటాడు. నీకు చాలా విషయాలు తెలుసు అనుకుంటా, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అంటున్న భూమి మాటలకి, ఓస్ని నా మీద నీకు చాలా అనుమానం ఉంది కదే అంటున్న ఆర్మన్ ముక్కుని భూమి పట్టుకొని లాగుతూ, ఇంకాసేపు ఉంటే రొమాన్స్ కాదు, జలుబు చేస్తుంది, నువ్వు బయటకు వెళ్ళు ఆర్మన్, నేను ఫ్రెష్ అయ్యి వస్తానంటూ ఆర్మన్ని బయటికి లాక్కొస్తూ డోర్ క్లోజ్ చేసింది. భూమి అంటూ ఆర్మన్ డోర్ దగ్గర అరుస్తుంటే భూమి నవ్వుకుంటూ తడిసిన తన శారీ చేంజ్ చేసుకుంది. వాష్రూమ్ నుంచి ఆర్మన్ ఒక్కడే వచ్చాడు. మరి భూమి ఎక్కడుంది? ఏం చేస్తుంది? అసలు ఏం జరుగుతుంది? అంతా తెలుసుకోవాల్సిందే అనేసి హైటెక్ బామ్మ నక్కి నక్కి చూస్తుంది. భూమి వాష్రూమ్ నుండి బయటకు వచ్చేసరికి ఆర్మన్ ఇంకా అలానే ఉండడం చూస్తూ, ఆర్మన్ ఇంకా అలానే ఉంటే చలి వేస్తుంది, డ్రెస్ చేంజ్ చేసుకోండి. నాకేం అవసరం లేదు. చిన్నపిల్లాడికి చాక్లెట్ ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు నాకు అలానే ఉంది. భూమి ఆర్మన్ అలకగా పెట్టిన తన ఫేస్ని చూసి నవ్వుతూ తన బుగ్గలు పట్టుకొని లాగుతూ ఆర్మన్ షర్ట్ బటన్స్ తీస్తుంది. ఏ పోవే అంటూ ఆర్మన్ బెడ్ మీదకి వెళ్ళి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ కూర్చున్నాడు. అంటూ ఆర్మన్ తలని టవల్తో తుడుస్తూ, చాక్లెట్ పక్కనే ఉంది, వద్దని ఎవరు అనలేదు, మరి చేతులు కట్టుకుంటే ఎవరేం చేస్తారు? ఆర్మన్ మెరిసే కళ్ళతో టవల్ని తీసి భూమిని చూస్తుంటే, భూమి సిగ్గుతో వెళ్ళిపోతుంటే ఆర్మన్ భూమి సరి పట్టుకొని లాగేసరికి భూమి ఆర్మన్ మీదకి వచ్చి పడింది. ఆర్మన్ భూమి బెడ్ మీద వచ్చేసరికి తడిసిన తన హెయిర్ ఆర్మన్ ఫేస్ని కవర్ చేసేశాయి. ఆర్మన్ భూమి హెయిర్ని సైడ్ అంటూ భూమి మెడ మీద కిస్ చేస్తూ చిన్నగా బైట్ చేశాడు. ఆర్మన్ పంటికాటు భూమిలో తీయని బాధను కలిగిస్తే ఆర్మన్ భుజం గట్టిగా పట్టుకుంది. ఆర్మన్ భూమిని సైడ్కంటూ తన నడుము మీద మీటుతూ తన తనువంతా ముద్దులు పెడుతున్నాడు. భూమి అరికాళ్లను తన చేతుల్లోకి తీసుకుంటూ తన అరికాళ్ల మీద తన పెదవులతో ముద్దాడాడు. ఇరువురిలో రేగిన తాపం తమలో వేడిని పుట్టిస్తుంటే తమ ఒంటి మీద వలువలు ఒక్కొక్కటిగా దూరమవుతున్నాయి. నిశీతిలో పసిపాపల్లా ఒకరిలో ఒకరు కలిసిపోతున్నారు. తీయని బాధ, తెలియని తమకం, ఇన్నేళ్ల బాధ ఇష్టంతో దూరమవుతుంటే ఒకరిలో ఒకరు ఏకమవుతూ ఇద్దరు ఒకటిగా కలిశారు. అలసిన దేహాలతో నిశిరాత్రి మరుపురాని రాత్రిగా ఒకరి ఊహల్లో ఒకరు పదిలంగా దాచుకున్నారు. ఆర్మన్ గుండెలపై అలసి వాలిన భూమి కళ్ళలో కన్నీళ్లు ఆర్మన్ గుండెలను చేరాయి. భూమిని గట్టిగా హక్ చేసుకుని ఆదమర్చి నిద్రపోతున్న ఆర్మన్ని ప్రేమగా చూస్తూ తన నుదిటి మీద చిన్నగా గాలి ఊదుతూ తన నుదిటి మీద కిస్ చేసింది. ఆ నిద్దట్లో కూడా ఆర్మన్ పట్టు భూమి మీద బిగుసుకుంటుంటే భూమి చిన్నగా నవ్వుకుంటూ, ఒకప్పుడు ఇదే రాత్రి నిన్ను నన్ను దూరం చేసింది, కానీ ఇప్పుడు నన్ను నీలో కలిపేసింది, నన్ను నీదాన్ని చేసింది, అన్నీ మర్చిపోయి నీతో ఇలానే సంతోషంగా ఉండాలనుంది. ఆర్మన్ లవ్ యూ సో మచ్ అంటూ ఆర్మన్ గుండెల్లో తలదాచుకొని పడుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్, మిస్టర్ ఆరికెంట్ నీ కోపాన్ని మాత్రమే కాదు, ప్రేమను తట్టుకోవడం కూడా కష్టమే. నైట్ చేయాల్సిందంతా చేసేసి ఏం తెలియని వాళ్ళ పడుకున్నావా అంటూ ప్రశాంతంగా నిద్రపోతున్న ఆర్మన్ ఫోరెడ్ మీద చిన్న గాలి ఊదుతూ తన నుదుటి మీద కిస్ చేసింది. ఆర్మన్ ఇన్నేళ్ల మన దూరం ఈ రోజుతో దగ్గరైంది. నీ ప్రేమ మాత్రమే కాదు, నువ్వు నా సొంతం అయ్యావు. మనం ఏకమయ్యాం. ఆ రోజు నీ కోసం నా సంతోషం దూరం చేసింది. ఈరోజు నీ ప్రేమ నా సంతోషాన్ని చేరువ చేసింది. నిన్ను, ఈ హ్యాపీనెస్ని ఎప్పటికీ వదులుకోలేను. త్వరలోనే అన్నీ సరైపోతాయి. ఎలాంటి కోపం, పగ, ద్వేషం లేకుండా పూర్తిగా నీ ప్రేమలో మిగిలిపోవాలి. లవ్ యూ సో మచ్ మిస్టర్ ఆరిగెంట్ హస్బెండ్ అనేసి సిగ్గుపడుతూ ఆర్మన్ వదిలి బయటకు వచ్చింది. చాలా టైం అయింది. తను స్కూల్ టైం అవుతుంది, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, అందరికీ కాఫీ ఇవ్వాలనేసి టెన్షన్గా కిచెన్లోకి వచ్చేసరికి అంజలి కిచెన్లో ఉండేసరికి, అత్తయ్య మీరేం చేస్తున్నారు? అసలు మీరెందుకు కిచెన్లోకి వచ్చారు?
మీకేమైనా కావాలంటే నన్ను పిలవచ్చు కదా. భూమి, నువ్వు నన్ను మరీ ప్యాంపర్ చేస్తున్నావు. నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. చిన్న చిన్న వర్క్స్ కూడా చేయకూడదా? అసలు నువ్వు వచ్చిన తర్వాత నేనే పని చేయట్లేదు. ఈ కాఫీనైనా చేయనివ్వు. షూ అత్తయ్య, మీకెందుకు శ్రమ, నేను చేస్తాను కదా. ఫస్ట్ మీరు తప్పుకోండి. మీరు అసలు కిచెన్లోకి రాకూడదు. మీ హెల్త్ మీద మీకు ఎలాంటి కేర్ లేదు. కాస్త కేర్ఫుల్గా ఉండాలి కదా అంటూ అంజలిని పక్కకి లాగి తానే అందరికీ కాఫీ ప్రిపేర్ చేస్తుంది. నేను కాసేపు లేటుగా లేస్తే మీరు కిచెన్లోకి వచ్చేస్తారా? మీకోసం నేను స్ట్రాంగ్ కాఫీ ప్రిపేర్ చేస్తాను కదా అంటూ భూమి కాఫీ ప్రిపేర్ చేస్తుంది. భూమి, ఈరోజు నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు. నేను రోజులానే ఉన్నానత్తయ్య, మీకే అలా అనిపిస్తుంది. ఈరోజు నీ ఫేస్లో న్యూ గ్లో కనిపిస్తుంది. సిగ్గు మొగ్గలు వేస్తుంది. షూ అంటూ భూమి బయట చెంగుని సైడ్కి తీసుకొచ్చి నడుము మీద దోపుతూ, అదేం లేదత్తయ్య అంటున్న భూమిని చూస్తూ, భూమి, నీ మెడ మీద ఏంటి, ఏమైంది అంటూ భూమి దగ్గరికి వచ్చింది. భూమి నడుము మీద ఎర్రగా అయిన మచ్చలను చూస్తూ, భూమి, ఈ ర్యాషెస్ ఏంటి ఇంత ఎర్రగా, నీ చేతుల మీద ఇలా గీసేసుకుంది అంటూ భూమి చేతులను చూస్తుంది. అయ్యో అత్తయ్య, చూసేశారు, ఇప్పుడేం చేయాలి? ఇవన్నీ తమరి సుపుత్రుడి ఘనకార్యాలు అనేసి ఎలా చెప్పాలి అనేసి మనసులో అనుకుంటూ సిగ్గుపడుతుంది. భూమి, నిన్నే ఏమైంది అంటుంటే అలా సిగ్గుపడుతున్నావేంటి? నువ్వు ఆర్మన్ మళ్ళేమైనా గొడవ పడ్డారా? నిన్నేమైనా చేశాడా? మీ అబ్బాయికి చిన్నప్పటికీ అన్ని గొడవ పడ్డమే కదా నేర్పించింది అనేసి సిగ్గుపడుతూ కాఫీ కప్ అంజలి చేతికి అందిస్తూ అక్కడి నుంచి సిగ్గుగా ఆర్మన్ కోసం కాఫీ తీసుకుని వెళ్ళిపోయింది. భూమి అంటూ సిగ్గుగా వెళ్తున్న తనని చూస్తూ భూమి చెప్పింది నిజమా? ఇకపై ఆర్మన్ కోసం నేనేం భయపడాల్సిన అవసరం లేదు. భూమి, ఆర్మన్ లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా ఉండాలి. భూమి రూమ్లోకి వచ్చేసరికి బెడ్ మీద ఉన్న ఆర్మన్ని చూస్తూ చేసేవన్నీ చేసి ఎలా పడుకున్నాడు అంటూ ఆర్మన్ దగ్గరికి వచ్చేంతలోని భూమి పట్టుకుని టక్కున తన మీదకి లాగేసరికి భూమి ఆర్మన్ కౌగిల్లోకి చేరగాని ఆర్మన్ భూమిని వదలకుండా లాక్ చేసేశాడు. ఆర్మన్, నువ్వు మెలకువగా ఉంది, నన్ను మోసం చేశావా? అయినా నువ్వెప్పుడు లేచావు? నువ్వు వెళ్ళినప్పుడే లేచాను. నీకోసమే యాక్ట్ చేస్తూ వెయిట్ చేస్తున్నా. నా కోసం వెయిట్ చేయడం ఎందుకు? ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఫ్రెష్ అవ్వచ్చు కదా. నీకోసం ఎందుకు వెయిట్ చేశానంటే ఏం చెప్పాలి అంటూ భూమి బుగ్గ మీద సుతారంగా రాస్తూ తన కళ్ళలోకి హస్కీగా చూశాడు. ఓయ్, ఏంటి, ఏం చేస్తున్నావు అంటున్న భూమి కళ్ళని కప్పుతున్న ముంగురులను తన వేలితో వెనక్కంటూ, నిన్న మనకి ఫస్ట్ నైట్ అయింది కదా, అందుకే ఫస్ట్ డే ట్రై చేద్దామని వెయిట్ చేస్తున్నా. నువ్వు వచ్చేసావు, మరి ట్రై చేద్దామా అంటూ భూమిని అమాంతం బెడ్ మీదకి టర్న్ చేస్తూ ఆర్మన్ భూమి మీదకి వచ్చాడు. ఆర్మన్, నువ్వు మరీ సిగ్గు లేకుండా తయారవుతున్నావు. నైట్ అస్సలు పడుకోనివ్వలేదు. మళ్ళీ స్టార్ట్ చేసావా? నువ్వు చేసిన దానికి బయటికి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది. నేనేం చేశాను మిస్సెస్ న్యూసెన్స్? నా మీద చాలా అప్లికేషన్స్ వేస్తున్నావు. నేను ఇప్పుడే ఇంట్రాగేట్ చేయాలి అంటూ భూమి లిప్స్ని అందుకునేంతలో ఆర్మన్ అంటూ తన చెయ్యి ఆర్మన్ లిప్స్ని కవర్ చేస్తూ, నువ్వేం చేయలేదా అంటూ మెడ మీద చేతుల మీద ఆర్మన్ పంటిగాట్లు గీసిన గీతలు చూపిస్తూ, ఇంకేం చేయాలి? అత్తయ్య కింది ఇవన్నీ ఏంటంటే చెప్పడానికి చాలా ఇబ్బంది వేసింది. ఫస్ట్ నన్ను వదులు. నిన్న పోనీలని ఆలోచిస్తే ఎక్కువ చేసేస్తున్నావు. ఒక్కసారి కమిట్ అయిన తర్వాత ముందుకే కానీ వెనక్కి తగ్గేది లేదు అంటూ మెడ మీద తన లిప్స్తో కిస్ చేస్తూ బైట్ చేస్తూ భూమి హ్యాండ్స్ని తన హ్యాండ్స్తో లాక్ చేశాడు. ఆర్మన్ అంటూ డోర్ కొడుతున్న అంజలి వాయిస్కి ఆర్మన్ కంగారుగా భూమిని వదిలేశాడు. భూమి కూడా అంజలి వాయిస్కి పక్కకి జరిగిన తన పైటను సరిచేసుకుంటూ ఆర్మన్ని చూసింది. ఆర్మన్, అత్తయ్య డోర్ నాక్ చేస్తున్నారు, ఏమైందో అంటూ భూమి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. అత్తయ్య, ఏమైంది, మీరేంటి కంగారుగా ఉన్నారు? ఆర్మన్, మీ గ్రాని కింద గార్డెన్లో అంటూ కంగారుగా ఆర్మన్ని భూమిని తీసుకుని గార్డెన్కి వెళ్ళింది. ఈ ముసల్ది మళ్ళేం చేసింది? ఎప్పుడు ఏదో ఒకటి చేయకపోతే కుదురుగా ఉండలేదేమో. దీనికి మత్తు కాదు, విషం పెడితే పీడ వదిలిపోతుంది అనుకుంటూ భూమి కూడా వచ్చింది. గార్డెన్లో భూమి కింద పడిన హైటెక్ బొమ్మని చూసేసరికి అందరితో పాటు తన దగ్గరికి వెళ్ళింది. మామ్, గ్రానీకి ఏమైంది? గ్రానీ, ఏమో ఆర్మన్,
నేను కాఫీ తాగుతూ కాసేపు వాకింగ్ చేద్దామని గార్డెన్లోకి వచ్చాను. బట్ ఇక్కడ చూస్తే అమ్మ అన్కాన్షియస్ అయింది. భూమి, గెట్ మీ సమ్ వాటర్ అంటూ ఆర్మన్ భూమికి చెప్పేసరికి భూమి వాటర్ తీసుకొని వచ్చి హైటెక్ బామ్మ మీద స్ప్రింకిల్ చేసింది. హైటెక్ బామ్మ అప్పటికీ కాస్త మెల్లిగా కాన్షియస్లోకి వస్తుంటే, గ్రానీ, ఆర్ యూ ఆల్ రైట్ అంటూ ఆర్మన్ అనేసరికి, నే ఎక్కడున్నాను? హా, నువ్వు బాగానే ఉన్నావు. బట్ ఎప్పుడు మమ్మల్ని ఇలా ఇరిటేట్ చేస్తూనే ఉన్నావు. అసలేమైంది? ఇక్కడేం చేస్తున్నావు? ఈ లేడర్ ఏంటి? మా రూమ్ బాల్కనీ విండో దగ్గర ఇదంతా ఏంటి? ఏంటి అంటే ఏం చెప్పేది? నిన్న నైట్ నేను చూసిన దర్శనాల గురించి చెప్పమంటావా? అది చూసే కదా ఇలా పడిపోయాను. ఇప్పుడు నన్ను అడిగితే నేనేం చేయాలి? నిన్న నైట్ మీ రొమాన్స్ చూసి పడిపోయానని చెప్పమంటావా అనేసి మనసులో అనుకుంటూ ఉంది. బామ్మ, నీ మనవడు అడుగుతుంటే ఏంటి సైలెంట్గా ఉన్నావు? నువ్వేం చేస్తున్నావో చెప్పు అంటూ భూమి అనేసరికి, అంటే అది నేనిక్కడ నేనేం చెప్పాలి? టైంకి ఏ కదా స్ట్రైక్ అవ్వట్లేదు. నాగపడగల భూలక్ష్మీదేవి ఏదో ఒక కథ చెప్పి కవర్ చేయవే. గ్రానీ నిన్నే అడిగేది, నువ్వేం చేస్తున్నావు? ఆర్మన్, అంటే అది నిన్న నైట్ నేను స్నేక్ అండ్ లేడర్ గేమ్ ఆడుకుందామని లేడర్ తీసుకున్నాను. స్నేక్ కోసం సెర్చ్ చేస్తూ ఇక్కడే పడుకున్నాను. ఉఫ్, నీకు పిచ్చి బాగా ముదిరిందే. నీ వల్ల మా టైం వేస్ట్ అయింది. అవునవును, మంచి పనిలో ఉండుంటారు కదా. ఇంకిప్పుడు అంతకంటే ఇంకేం పని ఉంటుందిలే సర్కాస్టింగ్గా అంటుంది హైటెక్ బామ్మ. బామ్మ డైలాగ్ మోడ్యులేషన్ ఆర్మన్కి డౌట్ వస్తుంటే, అదే ఆఫీస్కి రెడీ అవుతారు కదా, అదే అంటున్నా. మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి, నేను కాసేపు ఇక్కడే ఆడుకొని వస్తాను అంటూ బామ్మ అనేసరికి, భూమి, గెట్ మీ వన్ స్ట్రాంగ్ కాఫీ అంటూ ఆర్మన్ తన రూమ్కి వెళ్ళిపోయాడు. బామ్మ, నువ్వు చెప్పిన దానికి ఇక్కడ జరిగిన దానికి సింక్ అవ్వట్లేదు. ఏంటి కదా? నాకు అదేముందే, నువ్వే కథలు పడుతున్నావు కదా. సిగ్గు లేకుండా ఎవరితోనో చెడిపోయి బిడ్డకి తల్లయ్యావు. నా మనవడితో బెడ్డెక్కి రొమాన్స్ చేస్తున్నావు సిగ్గు లేకుండా అంటున్న హైటెక్ బామ్మ చెంప పగలకొట్టింది భూమి. భూమి, భూమిని పిచ్చి పిచ్చిడి వాగుడు వాగితే ఈసారి చెంప పగలు కొట్టడం కాదు, ప్రాణం తీస్తాను. నువ్వు నన్ను కొట్టినా తిట్టినా నేను అన్నది నిజమే కదా. ఏదో నా మనవడికి పెళ్ళమన్నట్టు ఫీల్ అవుతున్నావు. అఫ్కోర్స్ నా మనవడికి నువ్వు పెళ్ళం కావచ్చు, కానీ నీ కొడుక్కి నా మనవడి తండ్రి కాదు కదా. ఆర్మన్ నా భర్త మాత్రమే కాదు, తన్నుకి తండ్రి కూడా. నీలాంటి దానికి ఎన్ని చెప్పినా అర్థం కాదు. అసలు నువ్వు మనిషే కాదు. నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. ఇదే మాట ఆర్మన్ ముందు అంటే నీ ప్రాణం తీసేవాడు. నీ టైం దగ్గర పడింది, లెక్క పెట్టుకో. యాజ్ ఎ సూన్ నీ చాప్టర్ క్లోజ్ అవుతుంది అంటూ భూమి కోపంగా అక్కడి నుంచి వచ్చేసింది. ఇది కొడితే కొట్టింది, కానీ దీనివల్ల ఒకటి అర్థమైంది. ఆర్మన్ భూమి కలిసిపోవడమే కాదు, తన్నుని ఆర్మన్ తన బిడ్డగా అంగీకరించాడు. ఈ భూమి ఆర్మన్ మధ్య జరిగింది విమ్ము పాపకి తెలిస్తే నా పరిస్థితి ఏంటి? ముందైతే విమ్ము పాపకి చెప్పాలి కదా అనుకుంటూ విమ్ము కోసం జైలుకి స్టార్ట్ అయింది. గ్రానీ అంటూ గ్రానీ పీక పట్టుకుంది విమ్ముకి. ఒసేయ్, నేను నీ గ్రానీనే, నేనేం చేశానే? నన్ను చంపేస్తున్నావు. హీరో విలన్ కొట్టుకుంటే కమెడియన్ చచ్చినట్టు నాకేంటి ఈ బాధ? వాళ్ళు బాగానే ఉన్నారు, నేనేం చేశానే? నువ్వేం చేయలేదు కాబట్టి ఇదంతా. నువ్వేదైనా చేస్తుంటే ఈరోజు ఇద్దరు ఒక్కటయ్యేవాళ్ళు కాదు కదా. భూమి ఆర్మన్ కలిసిపోయారంటే నా వల్ల కావట్లేదు. నువ్వేదో చేస్తావని కదా నేరం నా మీద వేసుకొని నేను జైలుకి వచ్చింది. బట్ నువ్వేం చేసావు? విము పాప, నా మాట వినవే. వాళ్ళు కలిస్తే ఏమైందే? నేను ఇంకా ఉన్నాను కదా. ఉన్నావు. నేను రొమాన్స్ చూసావు, రేపు ఇంకేం చూస్తావు? ఏమోనే బాబు, ఇంకేం చూడాల్సి వస్తుందో ఏంటోనే. గ్రానీ అంతా అయిపోయింది. నా ఆశ జీవితం అన్నీ బావనే అనుకున్నాను, కానీ ఇంకా భావన వాడు కాదు. విమ్ము పాప, ఏడవకే. మన టైం బాలేదు. ఆ భూమి ఇంకేదో చేస్తుంది. దానివల్లే నేనేం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. నువ్వేం చేయలేకపోతే చేసేవాళ్ళని కలవచ్చు కదా. నేను ఆల్రెడీ ఒకరిని కలవమన్నాను కదా, నువ్వేం చేసావు? జయంతి నేను కలవాలనుకుంటే యాక్సిడెంట్ అయిందే. వెంటనే నువ్వు చెప్పిన ప్లేస్కి వెళ్ళి తనని కలుస్తాను. ఆ భూమి మీద పగ తీర్చుకుంటాను. ఈ నాగపడగల భూలక్ష్మీదేవి అంటే ఏంటో అందరికీ, ముఖ్యంగా భూమికి తెలిసేలా చేస్తాను. సో ఈరోజు వీడియోలో ఆర్మన్ భూమి కలిసిపోయారు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.